అందరికీ నమస్తే. నెగరికల్లు మండల ప్రజలందరికీ పేరు పేరిన నమస్కారాలు. చాలామంది పని ఒత్తిళ్ల ద్వారా పనిలో నిమగ్నం అయిపోయేసి కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలుంటే నిర్లక్ష్యం చేయటం మూలంగా మన దీర్ఘకాలిక చూపు మీద ప్రమాదం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉన్నదనేటువంటి అంశాన్ని గమనించి మీ పని ఒత్తిడి మూలంగా సుదూర ప్రాంతాలకు పోయి మీరు వైద్యం చేయించుకోలేక కొంత నిర్లక్ష్యం మూలంగా మన దీర్ఘకాలికమైనటువంటి కంటి చూపును ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని గమనించి పరిశీలించి నాకు చాలామంది చెప్తున్నటువంటి సందర్భంలో మీకోసం ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పుష్పగిరి హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు మనకు సహకరించి ఉద్దీపన ఫౌండేషన్ సహకారంతో వాళ్ళు మన నెగరికల్లు పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 10 గంటల నుంచి రేపు ఎల్లుండి అంటే 25వ తారీఖు 10 గంటల నుంచి 25వ తారీఖు 26వ తారీఖు 27వ తారీఖు 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్ళకు ఫ్రీగా ఆపరేషన్ చేసేటువంటి ఒక ఏర్పాట్లు, అద్దాలు అవసరం ఉన్నటువంటి వాళ్ళకు అద్దాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు మా ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా పుష్పగిరి హాస్పిటల్ గోవిందారి గారి సహకారంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు 10 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. నెగరికల్లు మండలంలోని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హాజరై ఉచితంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరిన విజ్ఞప్తి చేస్తూ, మిగతా మండలాలలో కూడా రావణపేట కానీ, చిట్యాల కానీ, నార్కట్పల్లి, కేతుపల్లి మండలాల్లో కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలో పుష్పగిరి హాస్పిటల్ ఎండి అయినటువంటి గోవిందారి గారి సహకారంతో ఆ మండలాలలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చూస్తాము. ఈ 3 రోజుల పాటు మీరు వచ్చి ఈ వైద్య పరీక్షలు చేసుకోండి. దాదాపు 12 మంది వరకు 12-20 మంది వరకు స్టాఫ్ ఆ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఇక్కడ మనకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పరీక్షలు కూడా మేజర్ కంటి పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ఏసీ బస్సులు పెట్టేసి హైదరాబాద్కు తీసుకెళ్ళి మీకు ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దించేటువంటి ఒక బాధ్యతను కూడా మేమే తీసుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం. మా లక్ష్యం కూడా ఒకటే, ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు నా శక్తి మేరకు చేతనైనంత మేరకు నేను సర్వీస్ చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి స్కీముల్ని పథకాలన్నింటినీ కూడా మీకు అందించడంలో సదా మీ సేవలో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ పేరు పేరిన విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.